ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో మనం దీవించబడుతున్నాం. దేవుని మాటలు మన జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాయండి. సమాధానం లేని పరిస్థితులు, సంతోషం లేని పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు ఆయన మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ ఉన్నాం. మరి ప్రతి ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా ఎలా అయితే మనం బ్లెస్ అవుతున్నామో, ఈ ఉదయం కూడా మరి విడువక ఉదయం లేవగానే మరి అందరం సమకూర్చబడ్డాం. చక్కగా దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మీరు దుఃఖపడద్దు, కానీ యెహోవా యందు ఆనందించడం ద్వారా నూతనమైన బలాన్ని పొందుకుంటారని ప్రభు ఉదయకాల సమయంలో మనందరితో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. దుఃఖపడుతూ ఉన్నారా? పరిస్థితులను బట్టి అయ్యో నా జీవితం ఎలా ఏంటి అని చాలా వేదన, చాలా కృంగుదల, చాలా భయంకరమైన పోరాటము, ఇబ్బందులు, ఇరుకులు జీవితంలో ఒకటేంటంటే సమస్తాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదా. కానీ చూడండి, ప్రభు ఉదయకాల సమయంలో నిశ్చయముగా మాట్లాడుతూ ఉన్నారు. దుఃఖపడద్దు. ఏ విషయంలో చాలా మరి సమస్యలు చాలా ఇబ్బందికరంగా మారాయో ఆ సమస్యల్ని ఎత్తిపట్టి ప్రార్థించడం మొదలు పెడదాం. అనగా ప్రభువులో ప్రతి దానిని బట్టి ఆనందిద్దాం. చూడండి, ప్రభువుని బట్టి ఆనందించినప్పుడు మనం నూతనమైన బలాన్ని పొందుకోగలుగుతాం. ఎందుకంటే చూడండి, మనం ప్రభుని ఆశ్రయించినప్పుడు, ఆ సమస్యలో ప్రభు పైన ఆధారపడినప్పుడు, మరి ప్రభుని వెతికినప్పుడు, దేవుని అడిగినప్పుడు, దేవా ఇదిగో ఈ సమస్యలు నేను నాకు తోడై ఉండండి, సహాయం చేయండి, అద్భుతం జరిగించండి, నీవే ఈ సమస్య నుంచి నన్ను తప్పించే దేవుడవు, ఈ భయంకరమైన పోరాటం నుంచి నన్ను తొలగించే దేవుడవని నిశ్చయముగా ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రభునందు ఆనందిస్తారో వారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో ఉన్న సమస్యని బట్టి సమస్యలు చూస్తూ అలా దుఃఖంలోనే ఉంటూ ఉంటాం కదండి. చూడండి, సమస్యలు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే సమస్యను చూస్తూ మనం ఏమి కూడా సాధించలేం. కానీ ఆ సమస్యను తీర్చే దేవుడు, ఆ సమస్య నుంచి దాటించే దేవుని వైపు చూస్తే మనము బలము పొందుకొని అద్భుతమైన రీతిలో బహు గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఇదిగో ఏ సమస్యలో ఉన్నారు, ఏ భయంకరమైన పోరాటాల్లో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్నారు, ఏ భయంకరమైన వేదనతో ఉన్నారో కృంగిపోకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారు. నూతనమైన బలము చేత నింపబోతూ ఉన్నారు. ఇదిగోని ప్రతి పరిస్థితిలో ప్రభువే విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆమె మరి చూడండి, సమస్య పెద్దది కాదు, సమస్యని మరి తొలగించే దేవుడు గొప్పవారు. ఆమె అందుకనే ప్రభు వైపు నిశ్చయముగా ఆధారపడదాం, ప్రార్థిద్దాం. ప్రార్థనని మర్చిపోయారనుకుంటా సమస్యను చూస్తూ, ప్రార్థనని ప్రార్థనని వదిలిపెట్టారనుకుంటా సమస్యను చూస్తూ, దేవునికి దూరంగా అయిపోయారా? లేదండి, సమస్యల నుంచి విడిపించే దేవుడు మనతో ఉండగా దిగులు పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు సాగుదాం. ఏ పరిస్థితిలో ఉన్నా ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించడం మానక ప్రార్థించడం మొదలు పెట్టండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమె మరి ఉదయకాల సమయంలో ప్రభులో ఆనందిద్దామా? ఆనందం. నిశ్చయముగా ప్రభు ఇదిగో నాకు ఈ పోరాటంలో నుంచి విజయాన్ని ఇచ్చే దేవుడు, తొలగించే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, ధైర్యం కలిగి నిశ్చయముగా నిరీక్షణ కలిగిన జీవితాలతో ముందుకు సాగుదాం. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. మీ బలమైన మాటల ద్వారా మా జీవితాలు కట్టబడాలి, సహాయం చేయండి ప్రభా. ఇదిగోండి ప్రభా, దుఃఖపడక ప్రభా, ఇదిగోండి మీలో ఆనందించినప్పుడు మేము నూతనమైన బలము పొందుకుంటామని మరొకసారి మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. అవునయ్య, మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఆనందించే వారంగా మేము ఉన్నప్పుడు నిశ్చయంగా మీ నూతనమైన బలాన్ని పొందుకుంటాం. దుఃఖపడే వారికి కాదయ్యా, ప్రతి పరిస్థితిని బట్టి వేదన చెందే వారిగా కాదు, కానీ ఆ పరిస్థితి నుంచి విడిపించే అయ్యా మీ వైపు చూచే వారిగా మా జీవితాలు ఉండును గాక. అద్భుతం జరిగించండి. ప్రతి బలహీనతలపైన, పోరాటాలపైన విజయం కలగచేయండి ప్రభా. ప్రతి
ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. ఎంతమంది అయితే మా ప్రియులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారు, ఇరుకుల మధ్యలో ఉన్నారు, మీరే ఇప్పుడే తొలగించండి ప్రభా. ఇదిగోండి అద్భుతం జరిగించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగోండి పరిస్థితులు చూచే వారికి కాదు కానీ అయ్యా నీ పైన ఆధారపడే వారిగా లేవనెత్తండి. ప్రతి గుబులు, ప్రతి దిగులు, ప్రతి దుఃఖాన్ని మీరు తొలగించండి. గొప్పవారగుదురు కాక చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండమని, అందరిని బ్లెస్ చేయమని. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి, సమాధానాన్ని కలగచేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరి పట్ల మీ దయను, కృపను, కనికరాన్ని కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని ప్రత్యేకంగా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ ఉదయం బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ ప్రత్యేకమైన శుభములు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.